దేశంలో టాప్ 3 ఎంపీ, రిచ్ ఎంపీ, ఆదాయం పెంచుకున్న ఎంపీ టాప్ 3లో మిథున్ రెడ్డి ఉన్నారట. టోటల్‌గా ఏదైతే ఏడీఆర్ వాళ్ళ నివేదిక ప్రకారం వైకాపాకి చెందిన ఇద్దరు ఎంపీల ఆస్తులు 10 ఏళ్లలో సగటున 532% పెరిగినాయి. ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందుకు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి ఆస్తులు 550%, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474% మేర పెరిగినట్టు వెల్లడించింది. 2014, 19, 24 ఎన్నికల్లో 103 మంది వరుసగా లోక్సభకి ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 102 మంది అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. అందులో జార్ఖండ్ ముక్తి మోర్చా 804% తర్వాత అత్యధికంగా ఆస్తుల విలువ పెరిగిన పార్టీలో వైకాపా 2వ స్థానంలో నిలిచింది. మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో 22 కోట్ల మేర ఉంటాయి. 2019కి 66 కోట్లకి, 2024కి 146 కోట్లకి చేరినట్టు నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో మిథున్ రెడ్డి దేశంలో 3వ స్థానంలో ఉన్నట్టు తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 2014లో 7 కోట్ల మేర ఉంటాయి. 2019కి 18 కోట్లకు, 24కి 40 కోట్లకు చేరినాయి. ఆస్తుల విలువ వృద్ధి పరంగా ఈయన 15వ స్థానంలో నిలిచినట్టు తెలిపింది. ఎంఐఎం పార్టీ తరఫున గత 3 ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 10 ఏళ్లలో 488% పెరిగినాయి. పెరుగుదల పరంగా 24వ స్థానంలో ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున గత 3 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు 10 ఏళ్లలో 177% పెరిగాయి. పెరుగుదల పరంగా 28వ స్థానంలో ఉన్నారు. ఇకపోతే గత 3 ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ 10 ఏళ్లలో సగటు 110% పెరిగితే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్లోని నౌపారి నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి దేశంలోని అత్యధిక మెజార్టీ గెలుపొందొచ్చిన ఆయన ఆస్తి 2014లో 74.47 కోట్లు, 2019 44 కోట్లకు, 2024కి 39.49 కోట్లకు తగ్గింది. 10 ఏళ్లలో ఆయన ఆస్తి 34.98 కోట్ల మేర తగ్గిపోయింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం గత 3 ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 16.9 కోట్ల మేర పెరిగితే కాంగ్రెస్కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 6.99 కోట్ల మేర 130% వృద్ధి చెందినాయి. రాహుల్ గాంధీ ఆస్తులు 10.99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014 9.4 కోట్ల మేర ఉన్న ఆస్తులు 19కి 15.988 కోట్లకు, 24కి 20.39 కోట్లకు చేరినాయి. 117% పెరుగుదలతో ఆయన 38వ స్థానం నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు 82% పెరిగినాయి. 2014 1.65 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019 2.51 కోట్లకు, 24లో 3.02 కోట్లకు పెరిగినాయి. ఆయన 94వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తి విలువ పెరిగిన టాప్ 10 ఎంపీల్లో 5గురు బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఇది తాజాగా ఇచ్చుకొచ్చినటువంటి వార్త.